2000 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్గా పేపర్లు జనరేట్ చేశాం. సాంకేతికంగా ఎలాంటి లీకేజ్కి అవకాశాలు లేదు, ఎలాంటి ఆధారాలు కూడా లేవు అనేది ప్రభుత్వ వైపు నుంచి వస్తున్న వాదన. అంటే దీనికి అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే కేవలం ఏదో ఒక్క బేస్ తోటే లీకేజ్ అయిందని చెప్పట్లేదు. దానికి ఇంకొక 2 తీసుకుంటే పరీక్షా ప్రశ్నపత్రాలు దాదాపుగా 17 కంటే ఎక్కువ ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని, నార్మలైజేషన్ పేరుతో కొందరికేమో 5 నుంచి 6 మార్కులు అదనంగా కలిపి మరికొందరికి మార్కులు తగ్గించారనేది అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ కోటా గురించి. అసలైన జాతీయ క్రీడాకారుల్ని సాంకేతిక కారణాలతో తిరస్కరించి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు కట్టబెట్టారనేది ఆరోపణ. సో ఒక్కటి కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం డెఫినెట్గా ఇది తప్పు అని నిరూపించుకోవాలి. అధికారులు చెప్పింది కూడా ఇదే. ఎందుకు మేము ఆ వ్యక్తి మీరు సిల్వర్ మెడల్ అని మెన్షన్ చేశారా, గోల్డ్ మెడల్ అని మెన్షన్ చేశారా అనే విషయం కూడా సిల్వర్ మెడల్ అని చెప్పి కోర్టు కూడా. నేను ఒక కంక్లూడింగ్, ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే దానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ర్యాంక్ అనేది డెఫినెట్గా అభ్యర్థులకు తెలియాలి. మెరిట్ లిస్ట్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదు, దానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది అనేది. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైంది. ఎవరో ఆరోపణ చేశారని కాదు, తమకు తాముగా తమ సచ్చీలతను చాటుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్. క్లియర్ గా ఏపీకి సంబంధించి విద్యాశాఖ సంబంధించిన అధికారులు ఏదైతే ఆరోపణ వచ్చిన ప్రతిసారి పిన్ టు పిన్, అది గోల్డ్ మెడలా సిల్వర్ మెడలా, అసలు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది, వీళ్ళకి ఏ చోట ఎక్కడ ఉంది, ఆ క్యాస్ట్ సంబంధించి లేదంటే వేరే వేరే రీజన్స్ తో ఎందుకు తొలగించాలనేది పిన్ టు పిన్ ప్రతిసారి వచ్చిన ఆరోపణకి క్లారిటీ ఇస్తూనే ఉంది. ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఏమంటానంటే తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, లేకపోతే లీకేజ్ జరిగిందా జరగలేదు ఎన్ని పక్కన పెడదామండి. నీ ప్రాతివృత్యం మీద భర్తకు అనుమానం వచ్చింది, నువ్వు సచ్చీలుడు అని నిరూపించుకోవాలంటే శీల పరీక్ష చేయించుకుంటే తప్పేం లేదు కదా అంటున్నాను నేను. అంటే ప్రతి ఆరోపణకి రెస్పాండ్ అయిపోతారు, ఇంక పాలన చేయనూరు, పాలన జరగదు. ప్రతి ఆరోపణ ఇప్పుడు ఉదాహరణకి రోజా పైన కూడా ఆడుదాం ఆంధ్ర దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చాయి. మరి ఆరోపణల గురించి కాదు అని మీరే అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. ఏం జరిగింది? ఆరోపణలు సహజంగానే వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది. ఏం చేశారండి? ఏమైంది ఆ కేసు? అదే కదా, ఏం చేశారని కదా. ఈ ఆరోపణ కాదు, ఎంక్వైరీ చేశారు. ఏది ఇంతవరకు నిజంగా ఏం జరిగింది? రోజా తప్పు చేస్తుంటే ఈ పార్టీ తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి, అయితే చేయలేదు అంటే ఆరోపణే కదా. హైదరాబాద్ కోటిలో సిబిఐ ఆఫీస్ ఉందండి. అందులో చాలా మంది సిబిఐ అధికారులు ఈ రోజు కూడా కొంత పల్లె ఖాళీగానే కూర్చున్నారు. సో వస్తారు ఏపీకి, కావాలంటే ఎంక్వైరీకి ఆదేశిస్తే ఎంక్వైరీ చేస్తారు, 4 కోచింగ్ చేస్తారు, 5వ రోజు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. లేదా అంతా తూచి వైసీపీ చేసినంత అలిగేషన్ అధికారంలోకి రావడానికి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పి ఒక కోట్ చేసింది, కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో వైసీపీ ఫెయిల్ అయింది. సో దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. ఈ రోజు కూటమి ప్రభుత్వం బయటకు వచ్చి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, గతంలో వైఎస్ఆర్సీపీ చేసుకోలేని హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు క్రెడిట్ చోరీ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని. ఇవి కాదు యాక్చువల్లీ జనాలకి కావాల్సింది. ఈ రోజు జనాలకి కావాల్సింది మెరిట్ లిస్ట్ స్టార్టింగ్ లోనే ఎందుకు అందుబాటులో ఉంచలేదు. ఒక్క నిమిషం రోహిత్, గవర్నమెంట్ కి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినా వాటికి సంబంధించిన పూర్తి మెరిట్ లిస్ట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. నా హాల్ టికెట్ నెంబర్ కి నాకు ఎంత మెరిట్ వచ్చింది, నా ముందర హాల్ టికెట్ నెంబర్ కి ఎంత మెరిట్ వచ్చింది అనేది నేను చూసుకొని వెరిఫై చేసుకునే బాధ్యత, అంటే చూసుకొని వెరిఫై చేసుకునే రైట్ నాకుంది. విత్ దాట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చాయి, జీవో నంబర్స్ ఎందుకు ఎగ్జామినేషన్ కి ముందు ఒక జీవో నంబర్, ఆ తర్వాత ఎగ్జామినేషన్ పెట్టేసిన తర్వాత ఇంకో జీవో నంబర్ ఎందుకు మార్చారు? అవకతవకలే జరగలేదు అని అనుకుందాం. అవుట్ సోర్సింగ్ లో ఉన్న విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు? ఆ తర్వాత ఎందుకు ఆయనకు అసలు మెరిట్ లిస్ట్ లో స్కోపే లేకుండా పోయింది? వీటన్నిటికీ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాలి. మెరిట్ లిస్ట్ ఏపీడిఎస్సి మెరిట్ లిస్ట్ 2025 లో ఉంది. మెరిట్ లిస్ట్ డిఎస్సి మెరిట్ లిస్ట్ డిఎస్సి మెరిట్ లిస్ట్ వెబ్ లో ఉంచాము అని చెప్తున్నారు. ఏపీడిఎస్సి మెరిట్ లిస్ట్ 2025 లో మెరిట్ లిస్ట్ ఉంచామని చెప్తారు. సైట్ నేమ్ కూడా ఉంది, apdse.apdse.in లో ఆ డీటెయిల్స్ ఉంచామని చెప్తున్నారు. ఆరోపణ ఎంతవరకు? మెరిట్ లిస్ట్ మాత్రమే ఇచ్చింది, పూర్తి మెరిట్ ఫైనల్ కన్క్లూడ్ చేసే ముందు సొల్యూషన్ ఏంటి? నేనేమంటానంటే, ఇది రాజకీయమే చేసింది వైసీపీ అనుకుందాం, లేకపోతే టీడీపీ చెప్పిందే నిజం అనుకుందాం. పోనీ
సరే ఒక ఇష్యూ రైజ్ అయింది. ఈ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి? ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మనందరం కూడా స్టడీ చేసాం. ఒక్కొక్కరి చేతిలో 20-30 పేపర్లు పట్టుకొచ్చాం. సో అన్నీ కూడా వెతికి అన్ని స్టడీ చేసి ఎక్కడెక్కడ ఇలాంటి లీకేజీలు వచ్చినప్పుడు ఏం చేశారు అనేది. సో అల్టిమేట్గా యాజ్ ఎడిటోరియల్ పార్ట్లో ఏం చెప్తారు మీరు? ఎస్, ఇప్పుడు మొన్నటిదాకా ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన మనం చూసాం. విద్యార్థుల శక్తి ఎంత పవర్ఫుల్గా ఉందో, ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే అక్కడ స్పష్టంగా లీకేజీ జరిగిందనేది తెలిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆరోపణల స్థాయిలోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాల్సిన పని లేదు. నిజంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ లోకేష్ రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కూడా సమంజసం కాదు. బట్ నిజంగా జరిగిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఇది ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య గొడవ కాదు. కొన్ని లక్షలాది మంది అభ్యర్థులు, లక్షలాది మంది నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఎస్, మా ప్రభుత్వం నుంచి ఎటువంటి తప్పిదం జరగలేదు, మేము చాలా పకడ్బందీగా డిఎస్సి నిర్వహణ చేశామనేది ప్రూవ్ చేసుకోవాలి. అది సిబిఐ విచారణ, మరో విచారణ ఖచ్చితంగా ప్రజల ముందు తమ సచ్చిలత చాటుకోవాలి. మనలో ఇందాక మాట్లాడుతూ కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీని ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అనేది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. ఇక్కడ అకౌంటబిలిటీ గవర్నమెంట్కి ఉంటుంది కానీ అపోజిషన్ పార్టీలో ఉన్న నేతకు కాదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్గా ఎగ్జామినేషన్స్ రన్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగానే అందుబాటులో ఉంచాలి. అండ్ విత్ దాట్ ఈ రోజు ఏవైతే అవకతవకలు జరిగాయి అని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయో వాటికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కేవలం ప్రతిపక్షం ఇవ్వడానికి లేదు అనడానికి లేదు. ఎందుకంటే మనం తెలంగాణ స్టేట్ లో చూస్తున్న వాటర్ సంబంధించి ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. కేవలం అధికార పార్టీకి మాత్రమే కేవలం అనేది ఏదైతే ఏంటి దీనికి సొల్యూషన్ అంటే ఇటు పక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి, అంతవరకే ఆగిపోకుండా అసెంబ్లీ ఉంది, చట్టసభలు ఉన్నాయి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, చర్చ చేయండి. ఒకరికొకరు ముఖాముఖి పడినప్పుడే కదా వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అని ప్రజలకు తెలుస్తుంది. అసెంబ్లీ వచ్చినప్పుడు ప్రజల ముందు తెలుస్తుంది ఏది అబద్ధం ఏది అవాస్తవం, రాజకీయాలు ఏంటది క్లియర్ గా అర్థం అవుతుంది కదా, దానికి సొల్యూషన్ తెలుస్తుంది కదా. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ఏమీ మాట్లాడకుండా లేరు. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆయన ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. తర్వాత ప్రధాని వచ్చి 2 వీడియోలు చేశారు. ఇక్కడ నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు, నేను సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఎంత పారదర్శకంగా మాట్లాడని చెప్పారు. విద్యాశాఖ అధికారులను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు, మేము పారదర్శకంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ లీక్లు అనేది కేవలం ఆరోపణల వరకు మాత్రమే ఉంది. 2, టీడీపీ నుంచి వస్తున్న ఇంకో ఆరోపణ ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు నేను పొలిటిసైజ్ ఎలా చేయాలని అనుకున్నారు. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, రాసిన వాళ్ళు 3 లక్షల మంది కాబట్టి ఇంకా 3 లక్షల మంది పైన నిరుత్సాహంతోనో కొంత బాధలోనూ ఉంటారు. వీళ్ళందరినీ ఇలా డ్రైవ్ చేయాలన్న ఆలోచనతో చేస్తున్నది అని టీడీపీ అంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ ఒక అల్టిమేట్ కన్క్లూజన్ యాజ్ ఏ ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేమందరం కూడా ఇది ప్రజలకు సంబంధించిన సమస్య, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సమస్య అనేది డిస్కస్ చేసాం. ప్రతిపక్షం అంటే ఎవరు? ప్రజల తరపున పోరాటం చేయాల్సిందే. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్షం మీదే ఉంది. సో ఎడిటోరియల్ పార్ట్లో మేము ప్రతిపక్షాన్ని సమర్థించడమో లేకపోతే అధికార పార్టీని సమర్థించడమో చేసే ఉద్దేశం కాదు. తప్పు ఎక్కడ జరిగింది, ఒప్పు ఎక్కడ జరిగింది అనేదే ఇక్కడ డిస్కస్ చేస్తారు. ఇక్కడ రాజకీయం అని ఒకళ్ళు, న్యాయం అని ఇంకొకళ్ళు. ఎందుకు వచ్చింది అంటే మాకు అన్యాయం జరిగింది, న్యాయం